హలో అండి, మీ బేబీ హెల్త్ టిప్స్కి స్వాగతం సుస్వాగతం. అయితే మోస్ట్లీ ఇప్పుడు డెలివరీ తర్వాత ఫేస్ చేసే మదర్స్ బెల్లీ ఫ్యాట్ గురించి దాని గురించి అయితే అద్భుతమైన టిప్స్ తీసుకొచ్చాను, చూసేయండి. ఫస్ట్లీ మోస్ట్లీ ఫుడ్ విషయంలో చాలా కంట్రోల్లో ఉండాలి. చాలా ఏం చేస్తారంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన మదర్స్ కానీ డెలివరీ తర్వాత బేబీకి ఫీడింగ్ ఇవ్వడం కోసం హెవీగా ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి చాలా టైమ్స్ ఆకలిస్తుందండి ఫీడింగ్ ఇవ్వడం వల్ల. కానీ మోస్ట్లీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇంకా వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది. ఇట్లా చేయాల్సింది ఒకటేనండి, మీరు ఫుడ్ని కొంచెంగా తీసుకోండి. దాని బదులు 2 చపాతీ కప్ రైస్ తీసుకోండి. మళ్ళీ టైంకి ఆకలి అయ్యే విధంగా తినండి, అంతేకాని టమీ ఫుల్ అయ్యే విధంగా తినకండి. ఇది మోస్ట్లీ మీకు చెప్పేది. తర్వాత గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. గ్రీన్ వెజిటేబుల్స్ తినడం వల్ల మీరు వెయిట్ గెయిన్ అనేది కారు. మోస్ట్లీ ఇది గుర్తుపెట్టుకోండి, అంతే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్లో ప్రతి ఒక్క ఫ్రూట్ తీసుకోండి, పర్లేదు. సీజన్ బట్టి మీరు ఏ ఫ్రూట్స్ తీసుకున్నా నో ప్రాబ్లం. జ్యూస్ చేసుకుని తాగడం వల్ల మీరు వెయిట్ గెయిన్ అనేది అవుతారు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే తర్వాత ఫీడింగ్ టైంలో గ్రీన్ టీ తాగొచ్చా ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గంటే ఇవి చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే గ్రీన్ టీ తాగొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. టీ తాగొచ్చు, కానీ మీరు ఇంకా వెయిట్ గెయిన్ అనేది త్వరగా అవుతారు. వెయిట్ లాస్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. దీనితో కప్ టీ తాగే బదులు మేము టీ తాగకుండా ఉండలేమనేవారు 1/2 కప్ టీ తాగండి. దాని నుంచి కొంచెంగా తగ్గించుకుంటూ రండి. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ గ్రీన్ టీ తాగొచ్చు అని అడుగుతున్నారు. అమ్మ, డెలివరీ అయిన తర్వాత మీరు బేబీకి ఫీడింగ్ ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు గ్రీన్ టీ అనేది తీసుకోవద్దు. మీరు తీసుకునే ఫుడ్ నుంచే మీ బేబీకి వెళ్తుంది ఫీడింగ్ ద్వారా. సో దీన్ని బట్టి గమనించండి. మీరు ఖచ్చితంగా డెలివరీ తర్వాత గ్రీన్ టీ అనేది తీసుకోకపోవడమే మంచిది. థ్యాంక్స్ అండి. మరిన్ని విషయాల గురించి అయితే త్వరలో మీ ముందుకు వస్తాను. సో ఇవి పాటించడం వల్ల మీరు వెయిట్ లాస్ అయితే చాలా త్వరగా అవుతారు.